హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేను ఇచ్చే డెవాప్స్ ట్రైనింగ్కి బయట జనరల్గా ఇచ్చే డెవాప్స్ ట్రైనింగ్స్కి కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఒక డెమో సెషన్ పెట్టేసి ఫీజు కట్టమనడం కరెక్ట్ కాదు కాబట్టి నేను 24th జూలై నుంచి 28th జూలై వరకు ఓవరాల్గా డెవాప్స్ ఓవర్వ్యూ సెషన్స్ అనేవి కండక్ట్ చేశాను. ఆ సెషన్స్లో ఏంటంటే డెవాప్స్ ఎందుకు పాపులరు, దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, పైథాన్ స్క్రిప్టింగ్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటైనరైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, వీటన్ని కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కాన్సెప్ట్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడుండే పాపులర్ టూల్ ఏంటి, ఫ్యూచర్లో ఏదైనా టూల్ వస్తే ఎలా ఈజీగా మీ అంతటా మీరు అప్గ్రేడ్ అవ్వాలి అనేది నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని తర్వాత 30th జూలై ఒక డెమో సెషన్ పెట్టాను. లాస్ట్ 5 days నుంచి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనం నేర్చుకుంటున్నాం. సో ఇవన్నీ నేను చెప్పాను ఎందుకంటే మీకు అసలు నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంది, అది మీకు అర్థమవుతుందా లేదా అనేది మీకు తెలియాలి కాబట్టి నేను లాస్ట్ 10 days నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను అనమాట. సో అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వాలి కాబట్టి వాటికి సంబంధించిన రికార్డింగ్స్ కూడా అన్నీ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్, సో నా డెవాప్స్ ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే అది నా దృష్టిలో ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రెండు ట్రైనింగ్స్ని కూడా కంపేర్ చేయకూడదు, ఎవరి టీచింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. బట్ జనరల్గా డెవాప్స్కి ఉండే పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి చాలామంది డెవాప్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారంటే అది కంప్లీట్లీ ఒక రాంగ్ వే అనమాట. ఒక 45 days అండ్ 2 months మ్యాక్సిమం అని చెప్పేసి దాంట్లో లైనెక్స్ పైన ఒక 2 days, గిట్ పైన 2 days, మ్యాబన్ పైన ఒక 2 days ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో ఒక డమ్మీ హలో వరల్డ్ ప్రాజెక్ట్ తీసుకొని డెవాప్స్ ట్రైనింగ్ అయిపోయింది అని చెప్పేస్తారు. బట్ మీరు ప్రొఫైల్ పెట్టుకొని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయలేకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు మేము నేర్చుకునేది ఎందుకు యూజ్ అవ్వట్లేదు అని. సో అలా మీరు స్ట్రగుల్ అయ్యేసరికి అదంతా మీకు అర్థమయ్యేసరికి 6 months to 1 year టైం పడుతుంది. ఆ టైంలో మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి ఉంటారు. మనీ కంటే ఇంపార్టెంట్ టైము, కాన్ఫిడెన్స్ రెండు పోయి ఉంటాయి. సో ఇలా జరుగుతుంది జనరల్గా డెవాప్స్ ట్రైనింగ్. బట్ ఇదంతా కంప్లీట్లీ ఒక రాంగ్ వే అనమాట. సో అందుకని నేను డెవాప్స్ ట్రైనింగ్ లాస్ట్ 5-6 years నుంచి అండ్ 2016-17 నుంచి నేను ఇస్తున్నాను. సో అది ఎలా ఇస్తున్నామంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అనేది ఎండ్లో కాదు. సో మేము ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఒక డెవాప్స్ టీంలో మీరు జాయిన్ అయిపోతే మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇచ్చేసి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని మీరు దీనికి డెవాప్స్ AWS సెట్ చేయాలి, ఒక 3.5 months టైం ఇస్తే మీకు ఎలా ఉంటుందో ట్రైనింగ్ ఇక్కడ అలా ఉంటుందన్నమాట. ఏదో మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టు అలా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి తెలిసిపోతుంది మీరు డెవాప్స్లో రియల్గా వర్క్ చేశారా లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బట్టి కొట్టొచ్చారా అనేది. సో అలా అంతా కాకుండా ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఫ్రమ్ ది బిగినింగ్లో తీసుకొని మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా, ఏ టూల్ నేర్చుకున్నా కూడా ఆ టూల్ని డిస్కస్ చేసి ఇమీడియట్గా మనం ఆ టూల్ని ఆ ప్రాజెక్ట్తో కాన్ఫిగర్ చేసేస్తాం అన్నమాట. సో ఇలా ఉంటుంది ట్రైనింగ్. ఇలా మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు డెవాప్స్ ప్రాజెక్ట్లో డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మీకు వస్తుంది అనమాట. అప్పుడు నేను ఒక టీమ్ లీడర్ లాగా, మీరు ఒక టీమ్ మెంబర్స్ లాగా మీరు డెవాప్స్ ప్రాజెక్ట్ని కాన్ఫిగర్ చేస్తూ ప్యారల్గా నేర్చుకుంటూ ఉంటారు. సో ఇలా మీరు చేసినప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది సబ్సెట్ అనమాట, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మీరు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ప్రాజెక్ట్ని కాన్ఫిగర్ చేస్తే వచ్చే ప్రాక్టికల్ వే ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో అలా అండ్ తర్వాత నేను ప్రతి వీక్ రెజ్యూమ్ పాయింట్స్ మెన్షన్ చేస్తాను. రీసెంట్గా బ్యాచ్ నెంబర్ 72కి రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్ కండక్ట్ చేశాను. అది కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. 1 hour సెషను. దానివల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్ టెంప్లెట్ ఎలా ఉండాలి అని. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తుంటాను క్లాసెస్లో. అన్అకాడమీతో నేను టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్ చెప్పాను. అది చాలా అంటే చాలా డెప్త్గా విత్ ప్రాజెక్ట్ చెప్పాను. మీకు అలాంటి కోర్సు ఎక్కడా దొరకదు. మీరు ఎంత ఉడేమిలు ఎతికినా కూడా, ఎంత పాపులర్ ట్రైనర్ అయినా కూడా ఆ రేంజ్లో ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ని, మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్ని టెరాఫార్మ్ అండ్ డాకర్, క్యూబర్నెటిస్ యూస్ చేసి ఎవరు చెప్పి ఉండరు. అండ్ నేను దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. సో అలా ఉంటుందన్నమాట ట్రైనింగ్. తర్వాత Q&A సెషన్స్ ఉంటాయి డెడికేటెడ్గా. ఒక వీక్లీ 3 days ఉంటుంది, ఈవినింగ్ టైము. డైలీ 1.5 hours సెషన్ ఉంటుంది. సో దాని తర్వాత గిట్హబ్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తాము. దాంట్లో రిపోజిటరీస్ ఇవన్నీ లైఫ్ టైమ్ యాక్సెస్ అనమాట. మీకు వచ్చే వీడియో రికార్డింగ్స్ కానీ ప్రతిరోజు వితిన్ 2 hours మీకు రికార్డింగ్ అప్లోడ్ అయిపోతుంది. తర్వాత స్లాక్ యాక్సెస్ ఉంటుంది. దాని తర్వాత Q&A సెషన్స్ ఉంటాయి, మీరు గ్రూప్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. తర్వాత లైవ్ ఇంటర్వ్యూ రికార్డింగ్స్ కొన్ని మేము రికార్డ్ చేస్తాము, అవి కూడా ఉంటాయి. దాంట్లో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసేసి తర్వాత మిమ్మల్ని మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాము. కొన్నిసార్లు రిఫరెన్స్ వస్తే మిమ్మల్ని రిఫర్ చేస్తాము. ఈ ఓవరాల్ ట్రైనింగ్ని మీరు పక్కాగా ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్లీ
మినిమం 3 years ఎక్స్పీరియన్స్ని షోకేస్ చేసుకునేంత నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఏదో మీరు ఫ్రెషర్గా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ డెవాప్స్లోకి. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒక 4 years 5 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను డెవాప్స్ ఇప్పుడే నేర్చుకున్నాను, నాకు జాబ్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. మీరు ఆ టోటల్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి సో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కవర్ అయ్యేంతగా 110 hours రోజు 1.5 hour ఉంటుంది, 3.5 months, అది ఆల్మోస్ట్ 115 hours అనమాట. సో దాని తర్వాత Q&A సెషన్స్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేస్తారు, అట్లీస్ట్ 3-4 times ప్రాక్టీస్ చేయండి. సో ఇదంతా ఏంటంటే 600 hours ఆఫ్ క్వాలిటీ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అనేది మీకు వచ్చేస్తుంది. దానివల్ల ఖచ్చితంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా కవర్ అయిపోతుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ వాళ్ళు అయితే డైలీ అట్లీస్ట్ 4 hours స్పెండ్ చేయండి, వీకెండ్స్ ఫుల్గా స్పెండ్ చేయండి, కొంచెం టైంని సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీరు కెరియర్లో తీసుకునే ఒక బిగ్ డెసిషన్, మీ కెరియర్ అప్గ్రేడ్ కోసం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి ఇలా అంతా. అండ్ ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉండి ప్రజెంట్ వర్క్ చేయట్లేదు వాళ్ళు ఫుల్ టైం స్పెండ్ చేయండి, 8 to 10 hours. ఓకే, మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అంతే టైంని కూడా దీని మీదనే కంప్లీట్గా పెట్టండి. సో ఎందుకంటే ఇది మీ కెరియర్లో ఫస్ట్ స్టెప్ ఇన్ ఐటీ కాబట్టి మీరు కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అండ్ వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ వాళ్ళు ఐటీలోకి రావాలనుకుంటుంటే సో మీకు కొంచెం స్ట్రగుల్ అవుతుంటుంది, ఎందుకంటే మీ జాబ్ని చేసుకుంటూ మళ్ళీ ప్యారల్గా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. బట్ తప్పదు, మీరు డెఫినెట్లీ ఒక 3 to 6 months టైం పెట్టుకొని టైంని స్టీల్ చేసుకొని వేరే యాక్టివిటీస్ నుంచి మీరు దీనిపైన స్పెండ్ చేస్తే ఖచ్చితంగా డెవాప్స్ ఇంజనీర్ అవుతారు. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఎవరి టీచింగ్ వే వాళ్ళకు ఉంటుంది. బట్ సో నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా టెక్నాలజీస్ మార్చుకుంటూ వచ్చాను. సో ఇలా చేసుకుంటే నేను లాస్ట్ 6 years నుంచి డెవాప్స్ పైన వర్క్ చేస్తున్నాను. సో ఇది ప్రాపర్ వే అనమాట. డైలీ సెషన్స్కి అటెండ్ అవ్వండి, వెంటనే రికార్డింగ్ చూసి 3-4 times ప్రాక్టీస్ చేసుకోండి, దాని తర్వాత Q&A సెషన్స్ జాయిన్ అవ్వండి, స్లాక్లో యాక్టివ్గా ఉండండి. వేరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్కి మీకు ఆన్సర్ తెలిసింటే మీరు రిప్లై ఇవ్వండి, అదొక స్టాక్ ఓవర్ఫ్లో ఫోరం లాగా మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ యాక్టివిటీస్ మీరు చేసుకుంటూ వెళ్తే మీరు డెఫినెట్లీ 3 to 6 monthsలో ఖచ్చితంగా డెవాప్స్ ఇంజనీర్గా మంచి ప్యాకేజ్తో సెటిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.